నాకు పతిభిక్ష ప్రసాదించు తల్లి. సోదరి శాంతిమతి, తల్లి నీ అమృత దర్శనంతో నా జన్మ తరించింది. అగ్ని పునీతురాలువైన నీ పాద స్పర్శతో అంధకార బంధురమైన నా జీవితాన ఆశా జ్యోతి వెలిగింది. కష్టాలు తెలిసిన కరుణామయివి నీవే మమ్ము కాపాడాలి తల్లి. సౌభాగ్యవతి శాంతిమతి, నీ ఆందోళన నాకు తెలుసునమ్మా. నిరంతర రామనామ ధ్యాన తత్పరుడైన నా భక్తను నిరపరాధిని భరతుల వారు రామాజ్ఞ పేరిట బంధించి తోడ్కొని వెళ్ళారు. ఆ రామాజ్ఞ మరణదండనమని తెలియగానే నా గుండె చేత సహస్ర ఖండాలైంది. అమ్మా మా తండ్రి గారికి ఇంతటి దండనని అలమటించే పసిబిడ్డలను ఓదార్చలేక అనాథరై మీ సన్నిధే నా పాలిటి పెన్నిదిగా నమ్ముకుని తరలి వచ్చే వేళ పరమేశ్వర సంకల్పమేమో ప్రళయం సంభవించింది తల్లి. నా బిడ్డలు నోరు లేని పసికూలు వారు కూడా నాకు దూరమయ్యారు. అమ్మా ఏమిటి పరీక్ష? నా భర్త నిరపరాధి తల్లి, నిరపరాధి. విచారించకమ్మా, రామరాజ్యంలో నిరపరాధులకు ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది. ప్రభు నిర్ణయం ఎన్నడూ నిర్దోషులను దండించదు. నీ పాతివ్రత్యమే నీ మాంగళ్యాన్ని కాపాడుతుంది. ఎవరినైనా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మహర్షి, మేము ఏ అతిరాజు గారి పిల్లలు గాలి వానలో మా అమ్మ ఎక్కడో తప్పిపోయింది. వత్సలారా, భయపడకండి. మీ తల్లిదండ్రులు సుఖంగానే ఉన్నారు. మీకు మంచి రోజులు వచ్చేదాకా మా ఆశ్రమంలో ఉందరు గాని. రండి రండి.